రాజభోగాలని అనుభవించాల్సిన అర్జునుడు 24 సంవత్సరాలు అడవిలోనే ఎంతో కష్టమైన జీవితాన్ని గడిపాడు. కానీ ఏ రోజు కూడా ఒక్క సాకు చెప్పకపోగా మహాభారతంలోనే గొప్ప గాండివదారిగా పేరు తెచ్చుకున్నాడు. ఒకసారి ద్రోణాచార్యుడు అందరి రాజకుమారులని పిలిచి ఒక చెట్టు మీద ఉన్న పక్షి కన్నుని కొట్టమని చెప్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరిని అడుగుతాడు, మీకేం కనిపిస్తుందని. ఒకరు చెట్టంటారు, ఇంకొకరు పిట్టంటారు. కానీ అర్జునుడిని అడిగినప్పుడు మాత్రం నాకు కేవలం పిట్ట కన్ను మాత్రమే కనిపిస్తుంది, ఇంకేమీ కనిపించడం లేదని చెప్తాడు. అలాగే అందరూ రాత్రి పడుకుంటుంటే అర్జునుడు మాత్రం చీకట్లో కూడా బాణం ఎలా గురి తప్పకుండా వేయాలి అని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అతనికి తన లక్ష్యం మీద ఎంత పిచ్చి, ఎంత ఇష్టం, ఎంత నేర్చుకోవాలన్న కసి ఉంటే అలా చేస్తాడు. అర్జునుడు అంత గొప్ప ధనుర్ధారి అదృష్టం వలనో లేదా కృష్ణుడు పక్కన ఉన్నాడనో కాలేదు. అర్జునుడు ప్రపంచంలోనే ఉత్తమ ధనుర్ధారి కావాలన్న పిచ్చి, దానికోసం కూర్చొని కలలను కనకుండా, పరిస్థితులను నిందించకుండా ప్రతి క్షణం తన లక్ష్యం కోసం కష్టపడడమే అర్జునుడి విజయం వెనక దాగి ఉన్న రహస్యం.